హలో ఎవరీవన్, నేను జాకిర్ హుసేన్. ఘాటి మూవీ అయితే వచ్చేసింది. రివ్యూ చూసేద్దాం ఒక్కసారి. భాగమతి సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన అరుంధతి ఆ తర్వాత 1-2 సినిమాలు చేసిన ఆశించిన రేంజ్ సక్సెస్ ని అందుకోలేకపోయింది. బాహుబలితో రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఈ స్వీటీ ఆ తర్వాత తన దూకుడు తగ్గించింది. ఓవర్ వెయిట్ అవడం కారణమో 40+ కి రీచ్ కావడంతో హీరోయిన్ ఆఫర్లు తగ్గాయో తెలియదు, కానీ అనుష్క స్పీడ్ తగ్గింది. చాలా గ్యాప్ తర్వాత ఆమె డెలివర్ చేసిన మూవీ ఘాటి. గతంలో వేదం సినిమాతో అనుష్కని కొత్త సినిమాలో ప్రజెంట్ చేసిన దర్శకుడు క్రిష్ జాగర్లముడి దాదాపు దశాబ్దన్నర తర్వాత ఘాటితో ఫీమేల్ ఓరియంటెడ్ మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చాడు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో ఒక్కసారి చూసేద్దాం. కథాంశం విషయానికి వస్తే శక్తివంతమైన సామాజిక నేపథ్యంతో యాక్షన్ డ్రామా అనే చెప్పాలి. ఘాటి కథ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లోని ఒక ఊరిలో సాగుతుంది. ఇక్కడ గంజాయి సాగు, దాని పరిణామాలు కథను నడిపిస్తాయి. అనుష్క శెట్టి శీలావతి అనే బలమైన పాత్రలో కనిపిస్తుంది. ఆమె గ్రామంలో గంజాయి సాగును నియంత్రించే కీలక వ్యక్తిగా ఉంటుంది. ఆమె పాత్ర సర్వైవల్, ఐడెంటిటీ థీమ్ల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇక హీరో విక్రమ్ ప్రభు ఒక డైనమిక్ రోల్లో కనిపిస్తాడు. అతని పాత్ర శీలావతితో సంఘర్షణలో ఉంటుంది. కథలో గంజాయి సామాజిక సమస్యలను గ్లోరిఫై చేయకుండా దాని తీవ్రమైన పరిణామాలను చుట్టూ చూపించడంపై దృష్టి సాధించారు దర్శకుడు క్రిష్ జాగర్లముడి. ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ జర్నీతో సాగితే సెకండ్ హాఫ్ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తోటి నడుస్తుంది. నటన అనుష్క శెట్టి యొక్క శక్తివంతమైన పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే అనుష్క శెట్టి శీలావతి పాత్రలో తన నటనతో మరోసారి అబ్బురపరిచింది. ఆమె గ్రేస్, యాటిట్యూడ్, సూపర్ స్టార్డమ్ ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె డెప్త్, యాక్షన్ సీన్స్ లో తీవ్రత ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ పాత్ర ఆమె కెరియర్ లో అరుంధతి, భాగమతి, బాహుబలి తర్వాత మరో ఐకానిక్ రోల్ గా నిలిచే అవకాశం ఉందంటున్నారు సినీ వర్గాలు. విక్రమ్ ప్రభు తన పాత్రలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే అనుష్క డామినేషన్ ముందు అతని పాత్ర కొంత వెనుకబడినట్లు అనిపిస్తోంది. సహాయక పాత్రలో ఇతర నటీనటులు తమ వంతు పాత్రను భారీగా పోషించారు. ఇక స్క్రీన్ స్పేస్ పరంగా వారికి పెద్దగా స్కోప్ లభించలేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే దర్శకత్వం, సాంకేతిక అంశాల విషయానికి వస్తే క్రిష్ జాగర్లముడి తన గత చిత్రాలైన గమ్యం, వేదం, గౌతమిపుత్ర శాతకర్ణిలో చూపించిన సామాజిక సమస్యలను ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో మేళవించే నైపుణ్యాన్ని ఘాటిలో కూడా ప్రదర్శించాడు. గంజాయి సమస్యను సమర్థవంతంగా హైలైట్ చేస్తూ కథను ఫిక్షనల్ గా మలచడం ద్వారా సినిమాకు ఒక యూనివర్సల్ అపీల్ తెచ్చాడు. నాగవెల్లి విద్యాసాగర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో ఆయన బీజిఎం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల వాతావరణాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. కొన్ని సన్నివేశాల్లో ఎడిటింగ్ కొంచెం లాంగ్ అనిపించింది. పాటలు సినిమాకు పెద్దగా బలాన్ని జోడించలే అని చెప్పాలి. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే అనుష్క శెట్టి పవర్ఫుల్ పేర్ పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెన్స్ అనే చెప్పాలి. ఇక క్రిష్ జాగర్లముడి దర్శకత్వం, నైపుణ్యం, సామాజిక సమస్యలను ఆకర్షణీయంగా చూపించిన విధానం ఆకట్టుకుంది. ఇక నాగవెల్లి విద్యాసాగర్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక్, సంగీతం, యాక్షన్ సీక్వెన్స్ లో హైలైట్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ, సరిహద్దు ప్రాంతాల విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే పాటలు సినిమాకు పెద్దగా బలాన్ని జోడించలేదు. కొన్ని సన్నివేశాల్లో ఎడిటింగ్ లాగ్ అనిపించింది. ఇక సహాయక పాత్రలకు స్కోప్ తక్కువగా ఉండటం వల్ల కాస్త లాగ్ అనిపించిందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ అంచనాల విషయానికి వస్తే అనుష్క శెట్టి గత చిత్రాలైన బాహుబలి, భాగమతి బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచాయి. ఇక సాయి జీరో తర్వాత ఆమె కెరీర్ లో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఘాటి ఆమెకు ఒక లిట్మస్ టెస్ట్ గా పరిగణించబడుతోంది. ఈ సినిమా విజయవంతమైతే ఆమెకు మరిన్ని లేడీ ఓరియంటెడ్ కథలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ట్రైలర్ గ్లిమ్స్ మంచి బజ్ పెంచాయి.
బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించడానికి స్ట్రాంగ్ మౌత్ టాక్ కీలకమనే చెప్పాలి. ఈ సినిమా కమర్షియల్ విజయంతో పాటు అనుష్క నటనకు అవార్డులు కూడా తెచ్చే అవకాశం ఉందని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక తీర్పు విషయానికి వస్తే ఘాటి ఒక శక్తివంతమైన యాక్షన్ డ్రామా. ఇందులో అనుష్క శెట్టి నటన అలానే క్రిష్ జాగర్లముడి దర్శకత్వం ప్రధాన ఆకర్షణీయులుగా నిలిచాయని చెప్పాలి. గంజాయి సామాజిక సమస్యలను ఫిక్షనల్ కథతో మేళయించడం, ఎమోషనల్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్ తోటి సినిమాను ఆకర్షణీయంగా మలిచారు. కొన్ని స్వల్ప లోపాలు ఉన్నప్పటికీ ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఒక థియేటికల్ ట్రీట్ గా నిలుస్తుంది. అనుష్క అభిమానులకు మాస్ క్లాస్ ఆడియన్స్ కు ఈ సినిమా ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుందని చెప్పాలి. సో ఘాటి మూవీ మీకు ఎలా అనిపించిందో సో కామెంట్లో అయితే తెలియచేసేయండి.